ఆక్వా రైతుకి మంచి రోజులు మరలా రాబోతా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఈ ఏడాది జనవరి 22వ తేదీన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయా దేశాల మీద టారిఫ్ వార్ ప్రకటించాడు. భారతదేశం మీద 33% ఉన్న ట్యాక్సుల్ని, ఎక్స్పోర్ట్ ట్యాక్సుల్ని అమెరికాలో ఇంపోర్ట్ చేసుకునే సుంకాలని ఒకేసారి 67%కి ఎగబాకేలాగా చేశాడు. దీంతో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆక్వాలో రొయ్యలు ప్రాసెస్ చేసి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అమెరికాకు అవుతూ ఉంటాయి. ఆ రంగం తీవ్రంగా దెబ్బతిని 390 రూపాయలు ఉన్న కేజీ రొయ్యలు 190 రూపాయలకు పతనం అయిపోయాయి. దేశీయంగా రొయ్యల వినియోగం తక్కువ, చేపలకి మార్కెట్ ఎక్కువ. రొయ్యల వినియోగం దేశంలో ఉత్పత్తి అవుతున్న వాటిలో 10% మాత్రమే దేశీయంగా వినియోగిస్తూ ఉన్నాం. 90% చైనాకి, చైనాలో ప్రాసెస్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అయితే ట్రంప్ విధించిన టారిఫ్లతో ఆక్వా రంగం కుదేలైపోయింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటన జరుపుతున్నారు. ఆ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. 8 సంవత్సరాల కిందట భారతదేశం నుంచి రొయ్యలు దిగుమతి చేసుకోవద్దు, ప్రోబయోటిక్స్ ఉన్నాయి, వాటి యొక్క ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉన్నాయి, అవి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరమని 8 సంవత్సరాల కిందట బ్యాన్ విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాతో చర్చించే విషయంలో కొన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో, అక్కడ అధికారులతో చర్చించి ఆంధ్రప్రదేశ్ నుంచి నాణ్యమైన ఆక్వా ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు మీకు ఎగుమతి చేస్తాము, కావాలంటే మీ ల్యాబ్లో టెస్ట్ చేసుకోండి, ఏవైతే నాన్ ప్రోబయోటిక్స్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ నుంచి మీకు ఎక్స్పోర్ట్ చేస్తాము అని రిక్వెస్ట్ చేయడంతో వారు కూడా అంగీకరించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆస్ట్రేలియాకి ఎగుమతులు ప్రారంభం కాబోతున్నాయి. ఆస్ట్రేలియాకి ఎగుమతులు ప్రారంభమైతే ఆక్వా రైతుకి కొంత సపోర్ట్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆక్వా ప్రాసెస్ చేసిన ఆక్వా ఉత్పత్తులు ఎంత మేరకు ఆస్ట్రేలియా స్టాండర్డ్స్ని రీచ్ అయ్యి ఆ దేశంలో మరలా మార్కెట్ని దున్నేయబోతాయో అనే దాని మీద కొంత వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఆ దేశంలో ఆహార రంగానికి సంబంధించి చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. విదేశాల నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు వచ్చినా కూడా ముందులో ల్యాబ్లో పరీక్ష చేయకుండా ఆ ఆహారాన్ని ఆ దేశంలోకి రిలీజ్ చేయరు. రాబోయే రోజుల్లో మన ఆక్వా ఉత్పత్తులు వారి టెస్టులను తట్టుకొని నిలబడతాయా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.